జై జగన్మాత, జై కాళీకృష్ణ భగవాన్. ఈరోజు ఒక చిన్న కథ. అబద్ధం ఆడడం తప్పు, దాన్ని నిజమని నమ్మడం దానికన్నా తప్పు. ఇది ఒక చిన్న కథ. ఒక దగ్గర ఒక ఆయన ఉన్నారు. ఆయనకి ఒక కొండ అవసరం వచ్చి పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టి పిలిచి అంటే ఆవిడ వచ్చింది. ఏం కావాలని అడిగితే, నాకు ఒక కొండ కావాలమ్మా అంటే, ఎందుకంటే ఏదో పచ్చడి ఏదో పెట్టుకోవాలంటున్నారు మా ఇంట్లో అని అడిగారు. అంటే సరే పట్టుకెళ్ళని చెప్పి కొండ ఇచ్చింది. కొండ ఇచ్చిన కొన్ని రోజుల తర్వాత ఈవిడికి ఆ కొండ అవసరం వచ్చి మళ్ళీ ఈ పక్కింటి అయిన దగ్గరికి వచ్చింది. ఏమండి తలుపు కొట్టి అడిగింది, ఏమండి నేను కొండ ఇచ్చాను కదా, ఆ కొండ నాకు కావాలి అంట. సరే అమ్మా, కొండకి పిల్ల కూడా పుట్టింది ఈ మధ్యని అని చెప్పి ఆవిడ ఇచ్చిన కొండతో పాటు ఇంకో చిన్న కొండను కూడా కలిపి 2 కొండలు ఇచ్చాడు. చాలా బాగా ఇచ్చాడే, కొండకి 2 కొండలు వచ్చినాయని చెప్పి ఆవిడ హ్యాపీగా పట్టుకెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఈయనకి మరొకసారి కొండ అవసరం వచ్చి మళ్ళీ వెళ్ళి అడిగాడు ఆవిడని, అమ్మ కొండ కావాలి నాకు అన్నారు. ఈవిడ మనసులో, అబ్బో ఒక చిన్న కొండ ఇస్తేనే ఇంకో కొండ ఇచ్చాడు, ఇప్పుడు బాగా పెద్ద కొండ ఇద్దాం, ఇంకా మంచి కొండ 2-3 కొండలు వస్తాయేమో నాకు అని చెప్పేసి ఇంట్లో ఏది పెద్ద కొండ ఉందో నెలికి మరీ పట్టుకుని వచ్చి ఆయనకి ఇస్తుంది. ఆయనకి ఇచ్చినప్పుడు ఈ కొండ పట్టుకుని ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి ఈవిడికి ఆ కొండ అవసరం వచ్చి ఆవిడ మళ్ళీ ఈయన దగ్గరికి వస్తుంది. వచ్చి, ఏమండి నేను కొండ ఇచ్చాను కదా, ఆ కొండ మళ్ళీ కావాలని అంటుంది. ఏం కొండ అంటాడు. అదేనండి నేను మొన్న ఈ మధ్యన వచ్చి ఒక పెద్ద కొండ ఇచ్చాను కదా, ఆ కొండ కావాలంట. అమ్మ ఆ కొండ చచ్చిపోయిందమ్మా అంటాడు. ఇదేంటండి కొండ చచ్చిపోవడం ఏంటి, ఇదేటమ్మా మొన్న పిల్ల పుట్టిందా, మీరు ఒక కొండ ఇచ్చారు, ఇంకో పిల్ల పుట్టిందా, పిల్ల ఇచ్చానా, ఇప్పుడు మళ్ళీ మీరు ఇచ్చిన కొండ చచ్చిపోయింది, అదే కొండ చచ్చిపోవడం ఏంటని ఆవిడ సీరియస్ అవుద్ది. అమ్మా పుట్టడం ఎలా పుట్టిందో అలాగే చచ్చిందమ్మా, ఇంకేం మాట్లాడొద్దు, నువ్వు వెళ్ళి అన్నాడు. అందుచేత ఇక్కడ అబద్ధం ఆడాడు, కొండ ఇచ్చాడు, ఆవిడ నమ్మింది. మళ్ళీ ఇంకో పెద్ద కొండ ఇచ్చింది, పెద్ద కొండ ఇస్తే కొండ చచ్చిపోయింది అన్నాడు. ఇప్పుడు ఎందుకు నమ్మలేదు అంటే అబద్ధం ఆడడం తప్పు, దాన్ని నిజమని నమ్మడం దానికన్నా తప్పు. జై జగన్మాత, జై కాళీకృష్ణ భగవాన్.